మనం ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేసేకి ముఖ్య కారణం ఏమంటే, టమాటా ధరలు ఎందుకు తగ్గినాయి, దానికి కారణాలు ఏమి అనేది మనం ఒకసారి షార్ట్గా తెలుసుకుందామండి. ముఖ్యంగా ధరలు తగ్గడానికి వర్షాలు ఒక ఎత్తు అయితే, అదేవిధంగా నార్త్ ఇండియాలో ఓనం పండగ అనేది కొద్దిగా బాగా ఎక్కువ చేస్తారనేది మనము చర్చించుకోవాల్సి వస్తుందండి. ఈ పండగ సందర్భంగా వ్యాపారస్తులు, అదేవిధంగా బయర్స్ ఎవరు ఉండరు. అందుకోసం రేట్లు అనేది వ్యాపారస్తులు లేని దానికి డౌన్ అనేది చాలా వరకు అనేది ఒకసారి చెప్పవచ్చు. అదేవిధంగా ఈ వర్షాలు చూసుకున్నట్లయితే మన తెలంగాణ ప్రాంతం అయితేమి అతలాకుతం చేసింది. అదేవిధంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అదేవిధంగా మనకి ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, అలాగే జమ్మూ కాశ్మీరు ఈ ప్రాంతాలు చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేది నమోదయ్యి జనాల్ని చాలా ఇబ్బంది పెట్టినాయి అనేది చెప్పవచ్చు. నార్మల్ లైఫ్ని చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకా ఒకటి ఏమంటే, ఈ ఇక్కడ కొన్ని కాయలు అక్కడ ఢిల్లీకి కానీ హిమాచల్ ప్రదేశ్కి కానీ తీసుకెళ్తా ఉంటే ఒక 4 లోళ్ళు కొంటా ఉంటే 2 లోళ్ళు అనేది అక్కడ వీళ్ళకి చాలా వరకు దెబ్బతినేస్తున్నాయి అనేది మీకు తెలియజేస్తున్నాం. అలాంటప్పుడు ఎలాంటి బయర్స్ కానీ ముందుకు రారు అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకోసమంటే ప్రతి ఒక్క రైతన్న కూడా ఇక్కడ మన ఏరియాలో అనంతపూర్ అయితేమి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అయితేమి, అదేవిధంగా ఉమ్మడి కోలార్ జిల్లా అయితేమి ఎక్కువ భాగం వర్షంతో తడిసిపోయిన చెట్లు ఉన్నాయి. అదేవిధంగా కాయలు కూడా ఉన్నాయి. నీరు ఎక్కువ తాగేసినాయి ఆ చెట్లు. అదేవిధంగా కాయ కూడా నీరు తాగేసి అక్కడ వీళ్ళకి అన్ని కాయలు నీరు బయట రావడం వల్ల కాయలు కొనేవాళ్ళు కూడా ఢిల్లీ ఆ ప్రాంతాల్లో అయితే ముందుకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. నాకు తెలిసి 2-3 బయర్స్కి సుమారుగా 4-5 బండ్లు లాస్ అయిపోయినాయి. అందుకోసం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇదే విధంగా ఇలాగే కొనసాగితే చాలా కష్టమవుతుంది అనేది మీకు మరొకసారి తెలియజేస్తున్నా. అందుకోసం ప్రతి ఒక్క రైతన్న కూడా ఇలాంటి టైంలోనే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగా ఉండే పంటలు 2వ పొరి 3వ పొరి పంటలు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలా, లేకపోతే చాలా మంది ఇబ్బంది పడాల్సి వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.